బ్రెడ్ ఎడ్జెస్ని కట్ చేసిన తర్వాత మనం యూజువల్గా బ్రెడ్ క్రమ్స్ చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు అలానే తినేస్తాం అనుకోండి, వేస్ట్ కావు అసలు. అలాంటి ఈ ఎడ్జెస్తో కూడా మనం అరోమాటిక్ రెసిపీ చేసేయచ్చు. అదే బ్రెడ్ మసాలా రెసిపీ, క్విక్ అండ్ ఈజీ బ్రెడ్ రెసిపీ. ముందుగా పాన్లో 1 టీ స్పూన్ ఘీ, కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకుని వేడి చేయాలి. ఈ ఆయిల్ వేడయ్యాక 2 నుంచి 3 పచ్చిమిర్చి చీలికలు, అర ఉల్లిపాయ చీలికలు, టమాటా చీలికలు 1 కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. స్పైసీ బ్రెడ్ మసాలా రెసిపీ అండి ఇది. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ టమాటా సాస్, అర టీ స్పూన్ సోయా సాస్ వేసుకుని కలుపుకోవాలి. ఇవి ఎక్కువ మాత్రం వేయకండి, ఎక్కువ వేస్తే తీపి వచ్చేస్తుంది. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని మన బ్రెడ్ ముక్కల్ని కూడా వేసుకుని ఫ్లేవర్ఫుల్ మసాలా అంతా బ్రెడ్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న గ్లాసులో సగం నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. మనకి కొంత క్రిస్పీ టేస్ట్ కావాలనుకుంటే ఈ బ్రెడ్ పీసెస్ని ముందుగా ఘీ ఆర్ బటర్ ఆర్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీ టేస్ట్ వస్తుంది. ఫైనల్గా ఇందులో ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర చల్లుకుని దించేస్తే బ్రెడ్ మసాలా రెసిపీ రెడీ. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోతుందండి. దీంట్లో ఘీ టేస్ట్, మసాలా టేస్ట్ అన్నీ బ్యాలెన్స్డ్గా భలే తెలుస్తాయి. ఈజీ బ్రెడ్ రెసిపీలో ఇది మస్ట్ ట్రై రెసిపీ. దీనిని హాట్గా లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.